హాయ్ అండి. కొన్ని నిమిషాల క్రితం అయితే కొమ్మినేని శ్రీనివాస్ గారిని అయితే అరెస్ట్ చేశారండి. ఎందుకని తెలిసిందే కదా! ఎవరైతే ఈయన సాక్షి టీవీలో ఆయన ప్రెజెంటర్‌గా ఉన్నారు, యాంకర్‌గా పనిచేస్తున్నారు. ఎక్కువ సాక్షిలో మెయిన్ రోల్ ఇతనే ఉంటుంది. కీ రోల్‌గా పనిచేస్తా ఉన్నాడు. అతనైతే ఏదైతే అమరావతి ఆడవాళ్ళని వేశ్యల కింద అన్న ఒక వ్యక్తిని ఎవరైతే అతని పేరు ఉంది. అతను అన్నప్పుడు ఇతను ఖండించలేదు. ఖండించకుండా నవ్వుతూ సైలెంట్‌గా ఉన్నాడు. దాని కారణంగా ఇతన్నైతే అరెస్ట్ చేశారు. అతన్ని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఆ మాట అన్నారో అతను కూడా ఒక జర్నలిస్ట్. అతను కూడా అరెస్ట్ చేసే ప్లాన్ అయితే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అతనైతే ఉన్నాడు కొమ్మినేని గారు. ఆయన్నైతే అరెస్ట్ అయితే చేయడం చూసాం మనమైతే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలీస్ స్టేషన్‌లో అయితే ఆల్రెడీ కేసులు రైజ్ అయినాయి. దాని కారణంగా అయితే ఇమ్మీడియేట్‌గా అయితే పోలీసులు అయితే కొమ్మినేనిని అయితే అరెస్ట్ చేయడం చూసాం మనమైతే. మనం చెప్పాం కదా, కొంచెం ఎవరైతే ఈ యాంకర్లు ఉన్నారో లేకుంటే అక్కడ ప్రెజెంట్లు అక్కడ నిలబడుతున్నారో వాళ్ళైతే కొంచెం ఇలాంటివి వచ్చినప్పుడు ఖండించాలి. ఆ రోజు ఇతనే అనుకుంటా. ఆ రోజు ఉంది ఇతనే ఉన్నాడు అనుకుంటా కొమ్మినేని. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఎవరైతే పేరు టక్కన గుర్తురావట్లేదు. అరే, ఎన్టీ రామారావు గారి భార్య, ఎన్టీ రామారావు గారి భార్య ఉన్నారు కదా, స్వర్గీయ, ఆమె భార్య ఆ రోజు ఒక టీడీపీ కార్యకర్తే గట్టిగా కొంచెం లాపదాలు వాడి ఆమెను కూడా వేసి అని తిట్టడం అన్ని చూసినప్పుడు ఇతనే కొమ్మినేని ఇది తప్పమని ఆయన గట్టిగా వాదించాడు. ఆ రోజు వాదించి కాలు కూడా కట్ చేయడం చూసాం మనమైతే. లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు గుర్తొచ్చింది. లక్ష్మీపార్వతి గారు అయితే ఆ రోజు అన్నప్పుడు ఆయన ఖండించారు. మరి ఈరోజు నిన్న జరిగిన డిబేట్లో అయితే ఆయన ఖండించలేదు, సైలెంట్గా ఉండిపోయారు. ఆ మాట అన్నప్పుడు ఇమీడియట్గా తప్పు అండి అలా అనకూడదు అని ఖండించుంటే బాగుండేది. అతనైతే ఆయన కొమ్మినేని గారు కానీ ఖండించలేదు. దాని కారణంగా ఈరోజు అయితే అతనైతే అరెస్ట్ చేయడం చూసాం. చూద్దాం, ఇదైతే విచిత్రాలుగా అయితే మలుపులు తిరుక్కుంటూ ముందుకెళ్ళిపోతుంది కేసు అయితే. సరే, తప్పు లేదండి, నేను చెప్పాను కదా ముందే, తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా శిక్షించాలని అయితే చెప్పాను నేను. ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేననేది ఆ రోజు లక్ష్మీపార్వతిని అన్నప్పుడు కూడా ఆ పర్సన్ని పట్టుకొని కొంచెం నిన్ను దండించుంటే బాగుండేది. మరి చూద్దాం, మరి ఈ నెక్స్ట్ అయినా ఏమైనా కేసు పెడితే, అంటే ఆ రోజు లక్ష్మీపార్వతి గారు కేసు పెట్టుంటే ఇమీడియట్గా అతని పైన యాక్షన్ తీసుకుని ఉండేవాళ్ళేమో. కానీ అలాంటి కేసులు అప్పుడు పెట్టలేదు అనుకుంటా, వదిలేశారు. కానీ ఈ రోజైతే అమరావతి ఆడవాళ్ళపైన ఇలా చేసినందుకు, వేశ్యరన్నందుకు కేసులు అయితే చాలా నమోదైనవి. దాని కారణంగా అయితే అరెస్ట్ అయితే చేశారు అతన్ని హైదరాబాద్లో.